వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆన్లైన్కి స్వాగతం. నేను మీ ఎకానమీ పెంచలే సార్. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎంఎస్ఎంఈస్ అనేటువంటి సబ్మిట్ అనేటువంటిది జరిగింది. దాని గురించి మనం ఒకసారి ముచ్చటిద్దాం. ఇందులో భాగంగా మే 25వ తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈస్ సబ్మిట్ 2026 అనే పేరుతో సబ్మిట్ అనేది జరిగిందనే విషయాన్ని మనము చర్చించుకోవచ్చు. ఇందులో భాగంగా చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఎడవకైనా కీలకంగా ముఖ్యమంత్రి వర్యులు అని అంటే కోటి పరిశ్రమలు తీసుకురావాలి అన్నారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి అనే కాన్సెప్ట్ చెప్పారు. బాగుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనేది మనకు కావాలి కదా. చూద్దాం, ఒకసారి చరిత్ర చూసుకోవాలి కదా మన ఎంఎస్ఎంఈస్ సంబంధించి. అసలు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంది? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని అంటారు తెలుగులో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎన్ని ఉన్నాయి అని అంటే 20,77,000 ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనే విషయం మనం చెప్పవచ్చు. వీటికి మనం ఆర్థిక ప్రోత్సాహం కూడా కల్పిస్తూ ఉంటాం. అలాంటి ఆర్థిక ప్రోత్సాహం 558 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈస్కి ఆర్థిక ప్రోత్సాహం కల్పించడం జరిగిన విషయం కూడా మనం ముచ్చటించుకోవచ్చు. అందులో భాగంగా 2024 సంవత్సరంలో ఎన్ని ఎంఎస్ఎంఈస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి అని అంటే 2009. స్వాగతం, నేను మీ ఎకానమీ పెంచలే సార్. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎంఎస్ఎంఈస్ అనేటువంటి సబ్మిట్ అనేటువంటిది జరిగింది. దాని గురించి మనం ఒకసారి ముచ్చటిద్దాం. ఇందులో భాగంగా మే 25వ తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈస్ సబ్మిట్ 2026 అనే పేరుతో సబ్మిట్ అనేది జరిగిందనే విషయాన్ని మనము చర్చించుకోవచ్చు. ఇందులో భాగంగా చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఎడవకైనా కీలకంగా ముఖ్యమంత్రి వర్యులు అని అంటే కోటి పరిశ్రమలు తీసుకురావాలి అన్నారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి అనే కాన్సెప్ట్ చెప్పారు. బాగుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనేది మనకు కావాలి కదా. చూద్దాం, ఒకసారి చరిత్ర చూసుకోవాలి కదా మన ఎంఎస్ఎంఈస్ సంబంధించి. అసలు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంది? మైక్రో స్మాల్ మీడియం